హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక్క బీరకాయ కేజీ లాగా వచ్చిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం గార్డెన్లో ఒకే బీరకాయ కేజీ లాగా. సో చాలా హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ టైం మా పాప చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే చేసింది. ఇట్స్ సో హ్యాపీ. సో వాయిస్ అయితే అస్సలు బాగలేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్. అండ్ దట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా అయితే చిక్కుడుకాయలు అయితే ఈరోజు ఇవి కూడా అబోవ్ కేజీ ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా మా పాపతోటే హార్వెస్ట్ చేస్తున్నాను. తను చేస్తా అంది, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో చేస్తుంది. ఇంకా గార్డెన్లో అప్కమింగ్ అండి వెజిటేబుల్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. దోసకాయ అది అసలు ఎంత బాగా వస్తున్నాయో, టమోటోస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. వీళ్ళ హార్వెస్ట్ ఏమో కానీ వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఎక్కువైపోతుంది అసలు. సో ఇద్దరు అసలు మా బాబు పైనే సైకిల్ దొక్కుతున్నాడు అనమాట. సో వాడు ఏదో ఒకటి అంటాడు, ఈమె అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఇక ఇద్దరిది బాగా లొల్లి అనమాట ఇద్దరు. సో తిట్టుకుంటూనే హార్వెస్ట్ అయితే చేసేస్తుంది మా పాప అయితే. సో ఈరోజైతే చిక్కుడుకాయలు మళ్ళీ సెకండ్ టైం అండి ఇవన్నీ రావడం అయితే. ఇంకైతే మనం కుండీల్లో పెడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇన్ని వచ్చాయి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ అవన్నీ కాయలు అయిన దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం పెట్టింది అన్నీ స్మాల్ టబ్స్ కాబట్టి. సో ఇన్నైతే వచ్చినాయి అన్నమాట. చూడడానికి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ కేజీ అయితే డెఫినెట్లీ ఉంటాయండి. సో ఇక్కడైతే రేగిపళ్ళు అయితే ఉన్నాయి. మా పిల్లలు ఇద్దరికైతే వచ్చి ఉన్నాయి అన్నమాట మంచిగా. సో చెరో ఒకటి ఇంకా ఉన్నాయి, కోస్తుంది. వీళ్ళు పైకి వచ్చినప్పుడు ఎవరికి కనిపించిన వాళ్ళు ఇలా స్టూల్ ఎక్కి కోసేసుకుంటారనమాట. మా బాబు కానీ మా పాప కానీ ఎవరైనా కనిపిస్తే తినేస్తారు అండ్ వాష్ చేసుకుంటారండి. కింద ట్యాప్ ఉంది కాబట్టి కడిగే తింటారు. సో ఈరోజైతే 2 కాయలు ఇక్కడ ఉన్నాయి. దీనికైతే అస్సలు కనబడట్లేదు అనమాట ఆకుల్లో, ఇంకా ఉన్నాయి. సో అవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేస్తుంది. ఇగో మా నలుగురికి 4 కాయలు అయితే వచ్చేసినాయి అనమాట మంచిగా. ఎంత బాగా ఇంత ఎల్లోయిష్కి వస్తే చాలండి, అసలు భలే స్వీట్ ఉంటాయి. సో ఈ ఫ్లవరింగ్ కలోంజీ ఫ్లవర్స్ అండి, ఎంత గార్డెన్లో అట్రాక్షన్గా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడైతే మల్బెర్రీస్ అసలు భలే వస్తున్నాయి. మల్బెర్రీస్ అసలు సీజన్ కాకపోయినా సరే కంటిన్యూస్గా ఇయర్ మొత్తం కాస్తూనే ఉన్నాయండి మల్బెర్రీస్ అయితే. అడపాదడపా ఎన్నో కొన్ని దొరుకుతూనే ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఇంకా ఉన్నాయి చూడండి. మ్యాంగోస్ ఇంకొంచెం పెద్దవి అయితే నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దామండి. సో మల్బెర్రీస్ అయితే ఇవి వచ్చినాయి, కానీ పిచ్చుకలు అయితే పాపం తినేస్తున్నాయి బాగా. కొన్ని వాటికి కూడా వదిలేస్తున్నా అనమాట. స్టార్ ఫ్రూట్స్ ఇప్పుడే మళ్ళీ ఇదొక రకం స్టార్ ఫ్రూట్ అండి. ఇది చెప్పాను కదా కొంచెం లైక్ వగరుగా సిట్రస్గా ఉంటుంది. స్వీట్ స్టార్ ఫ్రూట్ కాదు ఇది. సో దీనికైతే చాలా వచ్చాయి. ఇది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బార్బిడోస్ చెర్రీ ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే వస్తుంది మొత్తము. ఈ ఇయర్ అయితే అస్సలు ఒక్క ఫ్రూట్ 2 ఫ్రూట్స్ వచ్చాయి అంతే అండి. అస్సలు ఇంక ఈ ఇయరే కాయలేదు. ఆ ప్లాంట్ ఏంటో మరి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.